మనం చదివేటప్పుడు డీవియేషన్స్ని ఎలా తప్పించుకోవాలి? మనందరం హ్యూమన్సే. మనిషి అన్నాక ఖచ్చితంగా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక గోల్ పెట్టుకుని, ఒక ఎగ్జామ్ రాయాలనో, ఒక లక్ష్యం పెట్టుకునో పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక డీవియేషన్ మన మనసులో కానీ బయట ఎన్విరాన్మెంట్ నుంచి కానీ వస్తూ ఉంటుంది. ఆ డీవియేషన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. మనం ఒక ఎగ్జామ్ రాసినప్పుడు లేదా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఆ పనిలో అంత సక్సెస్ కాలేకపోతే ఖచ్చితంగా ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది. దాంతో అసలు మన వల్ల ఇదే ఈ పని, మనం చేయగలమా అనే ఒక క్వశ్చన్. రెండోది, మనల్ని ఎవరన్నా బాగా విమర్శించినప్పుడు, మనం ఒక పని చేసినప్పుడు ఆ పనిలో పూర్తి స్థాయిలో సరిగ్గా చేయలేనప్పుడు ఒక ఆన్సర్ రాసామనుకోండి, అది చూసి ఎవరన్నా బాలేదన్నప్పుడు నిజంగా మనలో ఒక రకమైన పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ క్రిటిసిజం మనం ఎంతవరకు తీసుకోవాలి? ఇలా క్రిటిసిజం నమ్ముతూ పోతే మన పైన మనకు నమ్మకం తగ్గదా? ప్రపంచంలో ఒక మనిషి ఒక పని చేయగలిగాడంటే ఇంకెవరైనా అదే పని చేయగలరు. ఈ నమ్మకం మనకు ఉండాలి. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఐఏఎస్ సాధించి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ప్రతి ఇయర్ ఒకళ్ళు. అలానే ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మనలాంటి మనిషి ఒక పని చేసినప్పుడు మనం కూడా చేయొచ్చు. విమర్శలు ఖచ్చితంగా తీసుకోవాలి. విమర్శలు మన విజయానికి మెట్లుగా వాడుకోవాలి. అంతేగాని విమర్శలకి కుంగిపోకూడదు. ఎప్పుడైతే విమర్శలకి కుంగిపోయామో అక్కడే డీవియేషన్ స్టార్ట్ అవుద్ది. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా క్విట్ చేద్దామా, అసలు ఆశ వదిలేస్తారు. అసలు పరీక్ష రాయకముందే పరీక్ష మీద ఆశ వదిలేస్తారు. గుర్తుపెట్టుకోండి, క్విట్టింగ్ ఈజ్ నెవర్ అన్ ఆప్షన్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఎప్పుడు కూడా ఒక పని వదిలేసి పారిపోవటం అనేది ఖచ్చితంగా ఆప్షన్ కాదు. అసలు క్విట్టింగ్ అనేది లేదు మనిషి డిక్షనరీలో. సో ఈ క్విట్టింగ్ ఆప్షన్ గురించి కొంతసేపు ఆలోచిస్తారు. ప్లాన్ బి ఏదైనా ఉందా, మనం ఏదైనా చేద్దామా అని. అక్కడ కూడా చాలా డివేట్ అయిపోతుంటాం. తర్వాత మనకంటే ఇంకొకళ్ళు ఎక్కువ పర్ఫామ్ చేసినప్పుడు, మనం చేసే పని ఇంకొకళ్ళు మన పక్కన చేస్తూ మనకంటే వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారనుకోండి, దాంతో మనకి చాలా టెన్షన్ అవుతుంది. సో ఇంకొకళ్ళు మనం బాగా వర్క్ చేస్తున్నారు, మనం చేయలేకపోయాము అని చెప్పి దాంతో ఆ బాధలోనే మనం ఉండిపోతాం. ఇలా కూడా డివియేషన్స్ వస్తాయి. దాంతోపాటు ఒక్కొక్కసారి మన చుట్టుపక్కల ఉన్న పీర్ గ్రూప్ మనల్ని తెలుసో తెలియకో మాయ చేస్తూ ఉంటారు. అంటే మనల్ని వేరే రంగంలోకి రాగటమో, టెంపరీగా ఒక సినిమా చూపించడమో, ఒక పిక్నిక్ తీసుకెళ్ళటమో, లేకపోతే ఏదైనా చెప్పకుండా విషయం మనకు చెప్పటమో, ఇలా చేయటం వల్ల కూడా మనకి చాలా నష్టం జరుగుద్ది. దాంతోపాటు ఎక్కువగా డివేట్ అయ్యేది మనుషులు ఎప్పుడో తెలుసా? ప్రపంచం అంతా ఏం చేస్తుంది, ఇతరులు ఏం చేస్తున్నారు, దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్ మొత్తం డివేట్ అయిపోతుంటుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి సెల్ఫ్ సెంటర్డ్, మనం ఒక లక్ష్యం కోసం పనిచేసినప్పుడు సెల్ఫ్ సెంటర్డ్గా ఉండాలి. దాంతోపాటు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు విమర్శలు తీసుకోవాలి. మనకి ఎక్కువ విమర్శలు వస్తే మనం బాగా పనిచేస్తున్నామని అర్థం. మనకి ఎక్కువ అంటే ఒక పని బయటకు వెళ్ళినప్పుడే దాని మీద విమర్శ కూడా వస్తుంది. కాబట్టి మనకి ఎంత విమర్శ వస్తే మనం అంత పని చేస్తున్నామని అర్థం. దాంతోపాటు ఏ క్షణం కూడా పాజిటివ్ యాటిట్యూడ్ కోల్పోవద్దు. అప్పుడప్పుడు మనిషికి సహజంగా నెగిటివ్ థాట్స్ వస్తాయి. రాంగ్గానే దాన్ని ఐడెంటిఫై చేసి క్విట్ చేసేయాలి. నెగిటివ్ థాట్ అనేది రావద్దు మన మనసులోకి, పాజిటివ్గానే ఉండాలి. దీంతోపాటు ఏదో జరిగిందనో ఎక్స్టర్నల్గా, లేదా ఎవరో ఏదో అన్నారనో, లేకపోతే ఏదో సడన్గా నష్టం జరిగిందనో వదిలేసి చేస్తున్న పనిని వదిలేసి కూర్చోవడం, లేదా అనవసరమైన ఫోన్ కాల్స్ ఎత్తి వాటిని ఆలోచిస్తూ కూర్చోవడం, ఇవన్నీ టైం వేస్ట్. లైఫ్లో టైం చాలా లిమిటెడ్. ఉన్న టైంలో సక్సెస్ నుంచి అనుకున్న పని నుంచి డివేట్ అయిపోయి ఏదో చేస్తూ వెళ్ళిపోకుండా, అంటే ఒక ట్రాక్లో వెళ్లకుండా అటు ఇటు కొట్టుకుపోతే జీవితం మొత్తం వృధా అయిపోతుంది. తర్వాత తిరిగి చూస్తే ఏమీ మిగలదు. కాబట్టి మనం చేయాల్సిన పని, మనం డౌన్ ద లైన్ ఇమీడియట్ 1 మంత్లో మన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఏంటి. ఎప్పుడైనా సరే ఇమీడియట్గా ఉండే టార్గెట్ని చూసి భయపడతాం. కానీ ఇమీడియట్గా టార్గెట్ నుంచి భయం ఎప్పుడు తగ్గిద్దంటే ఒకసారి లైఫ్లో లాంగ్ టర్మ్ విజన్ ఉన్నప్పుడు మనకి అన్నీ మర్చిపోతాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ. నేను ఎల్ఎల్బి పూర్తి చేసిన తర్వాత ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ రాస్తున్నాను. ఎంట్రన్స్కి ఇంకా 10 రోజులు టైం ఉంది. ఆ టైంలో నాకు ఎంట్రన్స్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని, యూనివర్సిటీ ఫస్ట్ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్లో. కాకపోతే ఒక భయం అనమాట, నేను తెచ్చుకోగలనా అని. అప్పుడు నాకు అనిపించింది, నేను ఇది అయిపోగానే సివిల్స్ రాద్దాం అనుకుంటున్నాను కదా, ఆఫ్టర్ ఆల్ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్లో ఫస్ట్ ర్యాంక్ రాకపోతే
నేను అంత పెద్ద నెక్స్ట్ టార్గెట్ని ఎలా అచీవ్ చేయగలను, ఇది ఫస్ట్ స్టెప్పే కదా, దీనికి ఎందుకు భయపడాలి అనే ఫీలింగ్ నాకు నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాను. 10 రోజులు చదివి ఎల్ఎల్ఎం ఎంట్రన్స్లో ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ తెచ్చుకున్నాను 2003లో. అలా 2006లో 2003-4 ఆ టైంలో. అలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక పెద్ద టార్గెట్ని, అంటే ఇప్పుడు సివిల్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, సివిల్స్ కన్నా పెద్ద టార్గెట్ మనకు ఎదురైనప్పుడు అప్పుడు మనం ఎలా ఉంటాం ధైర్యంగాని. నేను ఇప్పటికీ ఆలోచిస్తాను, నా పైన ఎవరైనా విమర్శ చేసినప్పుడు లేదా నాకేమైనా కష్టం వచ్చినప్పుడు మనం ఇంకా ఏదైనా ఇంకో పెద్ద పని చేస్తే ఇంకా పెద్ద విమర్శ వస్తుంది కదా, దానికి చిన్న విమర్శను ఎందుకు మన మనసులోకి తీసుకోవాలి అని చెప్పి. అంటే ఒక చిన్న కొండను ఎక్కే ప్రయత్నం చేసేటప్పుడు చిన్న కొండను చూసి భయపడద్దు, నెక్స్ట్ ఎక్కబోయే పెద్ద కొండ ఉంది, దానికి మినిమం ఎగ్జాంపుల్, దీన్ని మనం అధిరోహించి చూపించాలి అనుకోవాలి. సివిల్స్ కూడా చిన్న కొండే జీవితంలో, జీవితం కన్నా పెద్ద కొండ ఏముంటుంది, జీవితంలో సివిల్స్ అనేది ఇంతే. దాన్ని పెట్టుకుని ఇది మనం అధిరోహించలేమని భయపడద్దు, దీన్ని దాటితే నెక్స్ట్ పెద్ద కొండ ఖచ్చితంగా మన ముందు ఉంటుంది, దాన్ని మనం ఎలా అధిరోహించాలని ఆలోచించాలి. కానీ చిన్న చిన్న కొండలు, చిన్న చిన్న లోయలు, చిన్న చిన్న సముద్రాలు, వీటన్నిటిని చూసి భయపడద్దు. జీవితం అనేది చాలా పెద్దది.